గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించినటువంటి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని డిపార్ట్మెంట్లలో తర్వాత అన్ని సంస్థల్లో కూడా మహిళా దినోత్సవం జరుపుకున్న ఈ సంస్థలన్నీ కూడా నిన్న మంత్రి కేటీఆర్ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఒక మీటింగ్లో చెప్పారు. ఆ తర్వాత ఆడపడుచుల మామూలు చిన్నవే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కవిత చెప్పారు. జిల్లాకు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, సాధించి చూపిస్తామని చెప్పి నిన్న కవిత అన్నారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న జేఏసీ రెబెల్స్ పిట్టల రవీందర్ తర్వాత ఆయనతో ఉన్నటువంటి మరో ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. కోదండరామ్ పూర్తిగా రహస్య ఎజెండా ఉంది, ఆయన సోనియా, టీడీపీ, సిపిఐ నేతలు మీరు కలవలేదని చెప్పి ప్రశ్నించారు. తర్వాత మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో మీ కారణం, మేము అడిగిన ప్రశ్నలు అడిగితేనే మీరు సస్పెండ్ చేస్తారు, మీరు పూర్తిగా ఏకపక్ష ధోరణితో మీరు పోతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న మహిబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం మూర్ఖత్వం అని చెప్పి ఈ కాంగ్రెస్ తర్వాత టీడీపీని ఉద్దేశించి మాట్లాడారైనా కాంగ్రెస్కు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు ముఖ్యంగా రైతుల ప్రయోజనాలు ఏమాత్రం అవసరం లేదని చెప్పి ఆయన ఈ రెండు పార్టీలపైన విమర్శలు చేశారు. ఆ తర్వాత ఇంకొక వార్త చూసినట్టయితే ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా లేకపోతే 3 ట్రాన్సాక్షన్కి మించి మనీ ట్రాన్సాక్షన్ చేస్తే ఛార్జీలు వేస్తామని చెప్పి ఎస్బీఐ ప్రకటించి ఇంతకుముందే దాని విషయంలో నిన్న ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య మరోసారి సమర్థించుకున్నారు. ఖచ్చితంగా మేము అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా లేకపోతే 5 ట్రాన్సాక్షన్ మించిన ఫైన్ వేయాల్సిందే, లేకపోతే బ్యాంకులు ఎట్లా నడుస్తాయని చెప్పి ఆమె తిరిగి ప్రశ్నించారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత 5 రాష్ట్రాల్లోని 7 దశల్లో పోలింగ్ పూర్తయింది. ముఖ్యంగా అందరి దృష్టి మొత్తం ఇప్పుడు యూపీ పైన ఉంది. బీజేపీ, ఎస్పీ అన్నటువంటి హోరాహోరీ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొకటి ఉంది, నిన్న లక్నోలో ఐఎస్ అనుమానిత ఉగ్రవాదిని భద్రతా దళాలు ఎన్కౌంటర్ చంపేశాయి. దానికి సంబంధించిన వార్త ఒకటి కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న జేఏసీ రెబెల్స్ ప్రెస్ మీట్ పెట్టి కోదండరామ్ రహస్య ఎజెండాతో పనిచేస్తున్నారు, సోనియా తర్వాత ఇతర నాయకులతో టీడీపీ నాయకులతో రహస్యంగా భేటీ అవుతున్నారని చెప్పి వాళ్ళు విమర్శించారు. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, టీఆర్ఎస్ నుంచి మనే గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు మడుతున్నారు. వెంకటస్వామి గారు అంతకుముందు కూడా మీరు జేఏసీలు ఉన్నారు. ఇప్పుడు నిన్నటి పరిణామాలు ఎట్లా చూస్తారు, దానిపై మీ అభిప్రాయం ఏంది? నిజంగానే కోదండరామ్ రహస్య ఎజెండాతో అందులో ముఖ్యంగా మీకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారనేది నిన్న వాళ్ళు బయటకు వచ్చినటువంటి ముగ్గురి ప్రధాన ఆరోపణ. అంటే అనుబంధంగా పనిచేస్తున్నది అనేది మాత్రం సత్యదూరము. ఒకటి ఏంటంటే రవీందర్ గారు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కోదండరాము ఒక స్వేచ్ఛ ఉన్నటువంటి వ్యక్తి, జేఏసీ సంపూర్ణంగా ఒక న్యూట్రల్ సంస్థ. కాబట్టి వాళ్ళు ఎవరిని కలిసినా తప్పులేదు. సీఎం గారి దగ్గర నుంచి కేసీఆర్ గారిని కలిస్తేనే మంచిది, వేరే వాళ్ళని కలవద్దు అనేది ఏం లేదు. సోనియా గాంధీ గారిని కలిస్తే దేశద్రోహులను కలవడం కాదు, లేకపోతే టీఆర్ఎస్ని కలిస్తే లేకపోతే టీఆర్ఎస్ లీడర్ని కలిస్తే ఏదో మంచి అనేది ఏం కాదు. కాబట్టి ఈ హ్యాస్ ఎవ్రీ రైట్ టు మీట్ ఎనీబడి ఆన్ పబ్లిక్ ఇష్యూస్. కోదండరామ్ పదే చెప్తున్నది ఏంటంటే, మేము తెలంగాణ కోసం తెలంగాణ వస్తే ఏం ఆశించినో వాటిని ఇలా ప్రశ్నిస్తున్నాం అనే మాట ఆయన స్పష్టం చేస్తున్నాడు. సో దానికి విరుద్ధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఉద్యోగ ర్యాలీ ఉన్నదో, ఈ ఉద్యోగాల వరకు నేను అంటే ఎవరు చేస్తున్నారు అనేది కాదు, ఇష్యూ మనకు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాగానే ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డటువంటి ఏదైతే యువత ఉందో, ఆ యువత అంతా నిరుత్సాహానికి గురవుతున్నటువంటి సమయంలో అంటే 2015 మే 1 నాడే మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన నేనే లీడ్ చేసిన. బికాజ్ ఐఎమ్ బిలాంగ్స్ టు కాంగ్రెస్, అందుకని కాంగ్రెస్ ఏజెండాని తీసుకుని అనలేం కదా. నాతోటి పనిచేసిన వాళ్ళ గవర్నమెంట్ ఎయిడెడ్తో పాటు ప్రైవేట్లో 80% లెక్చరర్స్ ఉన్నారు. దే ఆర్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ సెక్టార్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దే ఆర్ ఎలిజిబుల్. అనేక మా దగ్గర ఉన్న వాళ్ళు ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ లెక్చరర్ ఉద్యోగాలకు లేకపోతే గ్రూప్ 1కు గ్రూప్ 2కు వీటన్నిటికీ ఎలిజిబుల్.
కాబట్టి నేను ఆ ఎజెండా తీసుకొని నేను లక్ష ఉద్యోగాలు లడాయి అనే పేరుతో నేను చేసిన సమయానికి ఇక్కడ రవీంద్ర భారతిలో సీఎం గారు ఉండిరి, నేను ఆయనను కలవడానికి ప్రయత్నం చేసిన. దిస్ ఈజ్ నాట్ ద అంటే అది కాబట్టి వెంకటస్వామి కాంగ్రెస్లో పోటీ చేసింది కాబట్టి అందుకని అట్లా మాట్లాడుతుండు అనేటువంటిది పద్ధతి కాదు. ఇవాళ కోదండరామ్ కూడా ఏం అడుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఆరోపణలు ప్రత్యారోపణల కంటే ఈ గుడుపుటాన్ల కంటే ఏంటంటే ఏం అడుగుతున్నాడు ఆయన అడిగేది కాంగ్రెస్ పార్టీని అధికారం తేవాలని అని అడుగుతున్నాడా, లేకపోతే ఇంకొక ఆయనని అధికారం ఈయన గద్దె దించాలని అడుగుతున్నాడా? ఆయన అడుగుతున్నటువంటి అంశము కేవలము ఈ రాష్ట్రంలో ఏవైతే ఆశించినామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే ఆశించినామో, అది రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే నిరుద్యోగం, అది అడుగుతున్నాడు. దానికి ఇక రాసే ఏజెండా ఉన్నది, దానికి ఏమున్నది రాసే ఏజెండా? దానికి రాసే ఏజెండా ఏమైనా ఉంటే మరి పిట్టల రవీందర్ గారు కూడా దాంట్లో పార్ట్ అండ్ పార్షలే. ఒకవేళ ఇప్పటిదాకా కోదండరామ్కి ఏదన్నా రాసే ఎజెండా నడిచున్నట్టేది ఉంటే దాంట్లో స్వయంగా యాజ్ ఎ కోఆర్డినేటర్ రవీందర్ అన్న కూడా సంపూర్ణంగా బాధ్యులు అవుతారు, వారు కూడా పార్ట్ అండ్ పార్షల్ అవుతారు. ఎందుకంటే కోదండరామ్ ఆయన చెప్పిన ఒక మాట నిజం చెప్పినాడు. కోదండరామ్ యొక్క ప్రతి అడుగు తెలిసిన వాళ్ళల్లో ఆయన ఒకడు. ఆయన వేసే ప్రతి అడుగులో అడుగేసిన వాళ్ళు ఆ అడుగు తెలిసే విషయాలలో తప్పనిసరిగా ఆ విషయం మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు, నిజంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది గవర్నమెంట్ ఆయన అని చెప్పి మొన్న కోదండరామ్ గారు అన్నారు. నిన్న ఆయన ఏమో మా వెనుక ప్రభుత్వం ఉంటే మరి మీ వెనుక ఎవరున్నారని అడిగారు. ఓవరాల్గా ఈ ఇష్యూలో నిజంగా మీ పాత్ర ఉందా, టీఆర్ఎస్ పాత్ర ఉందా? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే జేఏసీని ఫస్ట్ నుంచి చెప్తున్నాం, జేఏసీ తెలంగాణ ఉద్యమంలో మంచి ముఖ్య పాత్ర పోషించింది. తెలంగాణ రావడంలో ముఖ్య ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మేము పదే సార్లు చెప్తున్నాం, జేఏసీ ఉండనియండి, కానీ తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని ప్రతిదానికి అడ్డపడవద్దని చెప్పి ప్రభుత్వం చేసినా కూడా ఈరోజు పిట్టల రవీందర్ అంటే నిషేధితమైన వాళ్ళ ముగ్గురు ఎవరెవరు, ప్రహ్లాద్ గారు, పిట్టల రవీందర్ గారు, సుల్తాన్ గారు ముగ్గురిని తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నిజంగా అంటే వాళ్ళు చెప్తున్న నిజాల్లో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే పిట్టల రవీందర్ ఏం చెప్తుండు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఐకాసాలు నిర్ణయించుకో పార్టీలు అంటే రాజకీయ పార్టీలతో కలవకుండా మనం ఉద్యమం చేయాలి, తెలంగాణ ఏం కోరుకున్నాం ఆ తెలంగాణ కావాల్సిన అన్ని మనం జేఏసీ తరపున చేద్దామని చెప్పినా కూడా మరి కోదండరామ్ ఆయన ఏకపక్షంగా కాంగ్రెస్ వారిని అటు అలాగే తమ్మినేని సీతారాం గారు అయితే కాంగ్రెస్ మన తెలంగాణకు బద్ధశత్రువు అయిన తమ్మినేని సీతారాం గారని అలాగే రేవంత్ రెడ్డి వీటిని ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. పైగా ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండ్ దొరికిన వ్యక్తి. అలాంటి వ్యక్తులతోటి అంటే తెలంగాణకు వ్యతిరేక శక్తులతోటి ఎందుకు కలుస్తున్న ప్రతి ఇంటికి పోతున్నది గడపై తొక్క ఎందుకు ఆ ప్రయత్నంలో పిట్టల రవీంద్ర ప్రశ్నించడంలో వాస్తవం ఉంది. ఖచ్చితంగా మనం ఈ రాజకీయంగా ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆయన ప్రశ్నించడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఐకాసలో డిసైడ్ చేసారు పార్టీలతో అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీతో కలపకుండా తెలంగాణకి ఏం కావాలో చేసుకోవాలి ఒక ప్రయత్నంలో చేస్తున్న సందర్భంలో ఈయన ఎందుకు కలుస్తున్నాను ప్రశ్నించడం తప్పేం లేదు. ఈరోజు ప్రభుత్వం పిట్టల రవీంద్ర ఏదో చేస్తుందని దాని ప్రభుత్వమే దానికి అండగా ఉండేసి కోదండరామ్ మీద ఆర్పణలు చేస్తుందని చెప్పడం అవాస్తవం. ఇలా తెలంగాణ వ్యతిరేకుల విషయము, తెలంగాణ వ్యతిరేకులు ఎవరితో చెప్పిన ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు నైతిక హక్కు లేనే లేదు. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకులు జేఏసీ ఆల్రెడీ డిసైడ్ చేసుకుని మనం ప్రభుత్వం డిసైడ్ చేసి పెట్టిన మేనిఫెస్టో కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంది. రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీని కూడా కలుపుకోకూడదు, ఏ పార్టీలను కలిసి మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకుంది. వాళ్ళు చేసుకుంది మాకు సంబంధం లేదు, పిట్టల రవీంద్ర గురించి మాట్లాడుకుని నేతృత్వం అని చెప్పేసి కోదండరాం ఎంత నేతృత్వం చేస్తుండో అటెండర్ నుంచి ఆయన చెప్తే అటెండర్ నుంచి చైర్మన్ దాకా ఆయన మొత్తం ఆయన పార్టిసిపేట్ చేస్తుండు, మొత్తం ఆయన వ్యవహరిస్తుండు, ఎవరిని కూడా కలుపుకొని పోవట్లేదని చెప్పేసి ఆయన వ్యవహరిస్తుండ్రు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి దానికి అడ్డుపడుతున్నారు కోదండరాం గారు. రవీందర్ గారు అన్నటువంటి కాంగ్రెస్ కు సంబంధం లేదు, కాంగ్రెస్ కలిస్తే నేరం అనేటువంటి తప్పంటున్నారు. ఓన్లీ నాట్ ఓన్లీ కాంగ్రెస్, తమ్మినేని సీతారాం గురించి తెలంగాణ బద్ద వ్యతిరేక తమ్మినేని సీతారాం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి టీడీపీ సంబంధించిన వాళ్ళతో వీళ్ళందరితో కలుస్తుంటే తెలంగాణ వ్యతిరేక శక్తులతో ఎలక్షన్స్ లో తమ్మినేని సీతారాం తోటి కలిసింది టీఆర్ఎస్ కాదా ఒకసారి అడుక్కోండి, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆచార్య గారు మీ అభిప్రాయం ఏంది? సపోర్ట్ చేయలేదా? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జేఏసీని
క్రమక్రమంగా పక్కకు పెడుతున్నటువంటిది మన అందరం కూడా చూసింది. అనేక సందర్భాలలో ఇక్కడ చర్చలో కూడా మనం చూసినాం. ఇలా ఆ జేఏసీలో చీలిక తీసుకురావడం పక్క పెట్టి ముందు నుంచి గవర్నమెంట్ అనుబంధంగా లేదు, అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అలయన్స్ కూడా లేదు. అదే అంటున్నాను నేను. అది చిన్నాడు సంది కూడా జేఏసీని ఏ రకంగా అవమానం చేసి ఎన్నోసార్లు కూడా కోదండరాం గారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం చర్చలో జేఏసీ ఏదైతే దాంట్లో రవీందర్ గారు కోదండరాం గారి పైన మాట్లాడినటువంటి తీరు, నిన్నటి వరకు సస్పెన్షన్ చేసినంత వరకు కలిసి ఇద్దరున్నటువంటిదే కదా. మరి సోనియా గాంధీ గారు కలిసినప్పుడు అప్పుడే ఎందుకు విభేదించలే? అనేక సందర్భాలను ఇవాళ లేవనెత్తినా కూడా ఇలా దీంట్లో మనకు స్పష్టంగా జేఏసీ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ అనుబంధంగా టీఆర్ఎస్ కనుసైగల్లో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నప్పుడు దాన్ని సరైన దిశలో వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రజా సమస్యల్ని స్వీకరించడంలో విఫలమైంది. కాబట్టి ఇలా స్పష్టంగా ప్రజల ముందు ఇది ఒక చర్చగా వచ్చింది. మరి ఈరోజు ఏదైతే రవీందర్ గారిని సస్పెండ్ చేసిన తర్వాతనే ఈ అంశాలన్నీ ఎందుకు బయట పెట్టిండు? మరి 2.5-3 సంవత్సరాలు అయింది. మరి ఎందుకు ఆయన లేవనెత్తున్నటువంటి అంశాల మీద ఎందుకు విభేదించలే? ఇలా కోదండరాం మీద విమర్శన, ఆయన లేవనెత్తిన సమస్యల మీద విమర్శన. ఇలా ఒకవేళ కోదండరామే రేవంత్ని కలిసినా ఇంకో గారిని కలిసినా ఇలా ఆ పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మీ పార్టీలో కలుపుకున్నప్పుడు తప్పులేంది? ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ మీరు మొత్తం విలీనం చేసుకున్నప్పుడు, అంటే వ్యక్తులు ఒకటి పార్టీ ఒకటి కాదు కదా, ఆ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళని మంత్రులు చేసుకున్నప్పుడు ఇలా సమస్యల మీద ప్రతిపక్షాలను కలవడంలో తప్పులేదు. కాబట్టి నేను ఒకటే దీని ద్వారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ పార్టీ కానీ ఏ జేఏసీ కానీ ఎవరిని కూడా కలవకపోవడం వల్లనే సమస్యలన్నీ పేరుకపోతున్నాయి. సమస్యలు ఈ రకంగా ప్రజల సమస్యలన్నీ పెండింగ్లో పడుతున్నాయి. ఓకే, ఒక్క నిమిషం. మనతో ఫోన్ లైన్లో జేఏసీ కన్వీనర్గా చేసినటువంటి రెబెల్ ఇప్పుడు పిట్టల రవీందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. పిట్టల రవీందర్ గారు నమస్తే. నమస్తే అండి. రవీందర్ గారు, నిన్న మీరు చాలా అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇప్పుడు జేఏసీని కాపాడేందుకు మేము ప్రయత్నం చేశామన్నారు. ఇప్పుడు జేఏసీ క్షీణిస్తుందా, ఇప్పుడు లేదా, ఉందా లేదా? మొదటి. రెండవది, ముఖ్యంగా అన్ని ఏకపక్ష నిర్ణయాలన్నారు. ఆ రోజు నిరుద్యోగ ర్యాలీ గురించి కూడా మాట్లాడారు. నిరుద్యోగ ర్యాలీ రోజు మీ అందరినీ అడగకుండా ఆయన నిర్ణయం తీసుకున్నారా? ఏం జరిగింది ఆ రోజు? నిరుద్యోగ ర్యాలీ కానీ అంతగా ముందు కానీ మేము బేసికల్ ఫస్ట్ ఏంటంటే తెలంగాణ జేఏసీ ఒక లక్ష్య ప్రకటన చేసుకున్నది. దానికి విరుద్ధంగా కోదండరాం గారు వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారు. రెండవది, తెలంగాణ జేఏసీ స్పష్టంగా ఒక తీర్మానం చేసుకున్నది తన కార్యాచరణలో భాగంగా. ఏమన్నది అంటే రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయవద్దు, ఇది ప్రజాసంఘంగా ఇండిపెండెంట్ గా మాత్రమే పనిచేయాలి, స్వతంత్రంగా పనిచేయాలని చెప్పి మాత్రమే తీర్మానం చేసుకున్నది. స్వతంత్రంగా ఇప్పుడు విశ్వల వారిగా కలిసి పనిచేయడం వేరు, తర్వాత రహస్యంగా నాయకులను కలిసి ఎందుకు కలుస్తున్నామో తెలియదు, ఎవరితో కలుస్తున్నామో తెలియదు, ఎవరెవరు కలుస్తున్నారో తెలియదు. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక ప్రజాసంఘము ఒక ప్రజాస్వామికయుతంగా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. అట్లా అనుకున్నాము, అట్లా పనిచేసినాము, గతంలో పనిచేసినాము. అక్కడ ఉన్న వెంకటస్వామి గారికి చాలా బాగా తెలుసు. ఆయన కూడా మాతో పాటు మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. గతంలో ఉన్నటువంటి వాతావరణము ఇవాళ లేదు. ఆయన ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు, ఏకపక్షంగా పనిచేస్తున్నాడు. ఏం పనిచేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక్క నిరుద్యోగ ర్యాలీ విషయంలో కాదు, అన్ని విషయాలలో ఇవాళ అనేక విషయాలలో ఏకపక్షంగా వివరిస్తున్నాడు అనేది మేము ఆధారాలతో సహా మాట్లాడినాం. మేము ఏమంటున్నామంటే, ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా మనం ఏం మాట్లాడినామంటే, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు మా మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు చెప్పి మనం స్వయంగా కోదండరాం గారే ఎదురుదాడి చేసినారు. మరి ఇవాళ మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలంగాణ జేఏసీ ఒక రాజకీయ పార్టీగా అవతరిస్తున్నదా, అవతరించే ఆలోచన ఉన్నదా అని మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీని వెనుక వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని ఆరోపణలు చేయడం, మీరు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు కదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి మేము అడుగుతున్న దానికి ఇప్పటికైనా కూడా మీ దగ్గర సమాధానాలు ఉంటే సమాధానాలు చెప్పండి. మేము అడిగిన ప్రశ్నలు తప్పైతే ఈ ప్రశ్నలు తప్పనండి, లేదా సవరించుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. మేము అడిగిన ఒకవేళ నిజంగా అది అప్రాయస్వామికము లేదా మాకేమైనా దానిలో స్వార్థం ఉంది అనేది మేము సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు జవాబు చెప్పకుండా ఏకపక్షంగా ఎట్లా సస్పెండ్ చేస్తారండి? ఒక ప్రజాస్వామికవాదిగా ముద్రపడిన మీరు, ప్రజాస్వామికవాదిగా చలామణి అవుతున్న మీరు, సమాజంలో గుర్తింపు పొందిన మీరు, ఉద్యమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మీరు ఇవాళ మాకు సంజాయిషి అడగకుండా, నోటీస్ ఇవ్వకుండా ఇదేం డెమోక్రసీ మీరు పాటిస్తున్న దాని గురించి మాట్లాడండి. మీరు
చర్చ దాని గురించి జరగాలి తప్ప దీని ఇంకా ఎవరున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరు లేదని చెప్తున్నాం మేము. మేము అడుగుతున్న ప్రశ్న మీద ప్రధానం చేసి కేంద్రం చేసి మాట్లాడండి. వ్యక్తి కేంద్రంగా ఇవాళ జేఏసీ నడుస్తుందని మేము ఆరోపణలు చేస్తున్నాము, మేము ప్రశ్నిస్తున్నాము దాన్ని. వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాం. తెలంగాణ జేఏసీలో సెకండ్ నెంబర్ ఎవరండి? ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు కలుస్తున్నారు? మీరు కలుస్తున్న నాయకుడిని మీరు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు చెప్పాలి కదా. అది తీర్మానం చేయండి. తీర్మానం చేసి జేఏసీ నిర్ణయం చేసుకొని జేఏసీలో ఇక్కడ నుంచి అన్ని పార్టీలను కలుపుకోపోదాము, అన్ని పార్టీలతో కలిసి పనిచేద్దాము, అన్ని పార్టీల సహకారం తీసుకుందాము మన ప్రజా సమస్య పరిష్కారం కోసము అని తీర్మానం చేయండి. చేసిన తర్వాత మనము యథేచ్ఛగా కలవచ్చు. అది కూడా మీరు ఒక్కరే కలవడానికి వీల్లేదు. మీరు ఒక్కరు కలవడం వల్ల అనేక అపోహలు వస్తాయి, ఇంటర్నల్ స్ట్రగుల్ వస్తుంది, ఇంటర్నల్ గా అనేక అపోహలు వచ్చే అవకాశం ఉంది. మీరు నిజమైన ప్రజాస్వామిక వాది అయితే ఇట్లా వ్యవహరించరు. కాబట్టి మీ ఉద్యమ కాలంలో మీ వ్యవహార శైలికి, ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ వ్యవహార శైలికి చాలా తేడా కనిపిస్తున్నాయి. అది మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు విదేశాలకు పోతే మీ సొంత పనుల వేయనుకున్నాం తప్ప మేము జేఏసీ తరఫున వేయనని అనుకోలేదు. మీరు జేఏసీ తరఫున పోతే జేఏసీలో చర్చించాలి. నేను విదేశాలకు పోతున్నా, అమెరికా పోతున్నా, కెనడా పోతున్నా, ఆస్ట్రేలియా పోతున్నా, అక్కడ ఎన్ఆర్ఐస్ తో కలిసి మాట్లాడాలనుకుంటున్నా. ఏం మాట్లాడాలి, మనం ఏం మాట్లాడితే బాగుంటుంది, జేఏసీకి ఏ విధంగా లాభం అవుతుంది, ఈ విషయాలు చర్చించవలసి ఉండే, ఒక నిర్ణయం చేసుకోవాల్సి ఉండే, ఒక బృందంగా పోవాల్సి ఉండే. మీరు ఒక్కడే ఎందుకు పోవాలి? సొంత పనుల మీద పోతే సొంతంగా పోవచ్చు, కానీ జేఏసీ పనుల మీద పోయినప్పుడు మీరు ఒక్కడే ఎట్లా పోయినారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఇవాళ మేము అంతర్గతంగా అడిగినాము. అంతర్గతంగా అడిగిన దానికి సమాధానం రాలే కాబట్టి ఇలా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తున్నాయి. మేము మీడియా ముందుకు నిన్నటి దాకా రాలేదండి. నిన్న మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చినాము. దేనికి వచ్చినామంటే మేము సస్పెండ్ చేసిరు అని అప్రస్వామికంగా నియంత్రణంగా వివరించారు కాబట్టి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. మీరు తెచ్చుకునే తప్ప ఈ కొరివి మేము చేసింది కాదు ఇది. కాబట్టి మేము చాలా డెమోక్రాటిక్ గా వ్యవహరించినాము, చాలా ప్రశాంతంగా శాంతియుతంగా మాట్లాడినాము. ఇప్పటిదాకా అంతర్గతంగా లేఖ రాస్తే అది లీక్ చేస్తారు, ఇవాళ బహిరంగంగా లేఖ రాస్తే దానికి జవాబు ఇయ్యరు. ఏకంగా ఎలాంటి చర్చ లేకుండా స్టీరింగ్ కమిటీ మీటింగ్ అన్నారు. ఎవరు మీటింగ్ లో ఉన్నారు? జేఏసీ నుంచి సస్పెండ్ అయినటువంటి పిటల్ రవీందర్ నిన్న చేసిన ఆరోపణల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆయన చాలా ఇష్యూస్ లేవనెత్తారు. వెంకటస్వామి గారు ఏకపక్షంగా వివరించడం వల్ల అంతకుముందు అడిగినాం, అప్పుడు సమాధానం చెప్పలేదు, బయటకు వచ్చి అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటున్నారు, ప్రజాస్వామ్యవాది కాదు ఆయనకు తగునా అంటున్నారు. మీరు ఇంతకుముందు చేశారు కాబట్టి జేఏసీతో మీకు అనుబంధం ఉంది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఒకటి ఇక్కడ ముందుగా నేను కోదండరామ్ గారు అంటే గ్రూప్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రెండు గ్రూప్స్ కానీ అనుకున్నారో ప్రహ్లాద్ గారిని వీరిని ఎక్స్పైల్ చేయడం అయితే నేనేం సమర్థిస్తలేను. ఎందుకంటే ఇది ఒక లూజ్ ఆర్గనైజేషన్ జేఏసీ అనేది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తమ సొంత ఆర్గనైజేషన్ పట్టుకొని వచ్చి ఒక లక్ష్యం తెలంగాణ సాధించాలనే లక్ష్యం కోసం వచ్చినటువంటి దాంట్లో ఇక ప్యూర్లీ జేఏసీ అనే ఒకరు వివిధ సంఘాల సమాహారం ఇది. దీంట్లో చర్చలు ప్రతి చర్చలు దీని మీద పోవాల్సిందే తప్ప సస్పెన్షన్ ఒక పార్టీ టైప్నో లేకపోతే ఒక సంస్థలాగానో సస్పెన్షన్స్లు ఇంక్లూజన్స్ ఇవి ఉండకుంటే మంచిది అనేది నా సజెషన్. కోదండరామ్ గారికి కూడా నేను ఇది సజెస్ట్ చేస్తున్నా. పిటల్ రవీందర్ కాంట్రిబ్యూషన్ ఎవ్వరు కూడా ప్రహ్లాద్ గారికి ఇస్తున్న వారి యొక్క కాంట్రిబ్యూషన్ను తెలంగాణ జేఏసీలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఎవ్వరు కూడా క్వశ్చన్ చేసేది లేదు. కోదండరామ్ గారు ఎంత కాంట్రిబ్యూట్ చేసిందో మిగతా ఆయనతో ఉన్నటువంటి గ్రూప్ స్వామన్న నుంచి మొదలుకొని వెంకటస్వామి దాకా లేకపోతే రవీందర్ దాకా అందరం కూడా అంతే కాంట్రిబ్యూట్ చేసినాం. కాకపోతే ఏంటంటే బై వర్చ్యూ ఆఫ్ హిస్ ప్రొఫెసర్షిప్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ సీనియారిటీ అండ్ హిస్ కమిట్మెంట్ డెఫినెట్లీ హీ హాస్ బికమ్ ద చైర్మన్. ఆ చైర్మన్ హోదాలో ఆయన అందరినీ కలుపుకొని పోయేటువంటి నేను జేఏసీగా పిట్టల రవీందర్ గారు మేమందరం కలిసి పనిచేసినటువంటి సమయంలో కూడా చాలాసార్లు కోదండరామ్ గారికి ఉన్న స్టైల్ ఏంటంటే చాలాసార్లు ఆయన బృందంగా వెళ్ళాడు. చాలాసార్లు విషయాలు చెప్పినా కూడా బృందంగా వెళ్ళాడు. ఆయన జనరల్గానే ఒకరిద్దరితోటి వెళ్ళేటువంటి అలవాటు ఉన్నది. అప్పుడు అనేక సందర్భాల్లో ఇదే శ్రీనివాస్ గౌడ్ ఆయన గారు మాత్రమే వెళ్ళే సందర్భాల్లో కూడా జేఏసీలో అయితే ఫర్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ మూవ్మెంట్ ఎవరైనా కూడా ఏం పెద్దగా దాన్ని ఇప్పుడున్న ముఖ్యంగా కాంగ్రెస్ ఎజెండాను ఇంకో పార్టీ ఎజెండా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ఎజెండా కాదు ఇది. నేనేమంటే ఉల్టా టీఆర్ఎస్ ఎజెండానేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ఇంటర్నల్గా అంటే జేఏసీని మొత్తం దఫన్ చేయాలనేటువంటి ఆలోచన చారన్న చెప్పినట్టుగా అసలు అది ఎందుకు ఉండాలా అనేటువంటి క్వశ్చన్ టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది. దాని నుంచి ఇవాళ తెలంగాణ ఉద్యోగుల సంఘం బయటకు వచ్చింది, తెలంగాణ టీఎన్జిఓస్ బయటకు వస్తున్నాము, జేఏసీ అవసరమే ఉందన్నది. లాయర్స్ ఫోరం నుంచి రాజేంద్ర అన్న బయటకు వస్తూ దాని అవసరమే ఉందన్నాడు, శ్రీనివాస్ గౌడ్ అన్న బయటకు వస్తూ దాని అవసరమే ఉంది. ఇట్లా జేఏసీని అందరూ కూడా ఆశించింది ఈ రాష్ట్ర ప్రజలు ఏంటంటే ప్రభుత్వం ఒకటి నడుస్తుంటుంది,
జేఏసీలో ఉన్న ప్రతి సంఘం కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలక్షన్ టైంలో 2014లో ఇంక్లూడింగ్ రవీందర్ గారు. ఇంకా కొంత రవీందర్ గారే ఈ అంటే నాకు తెలిసి వ్యక్తిగతంగా రవీందర్ గారే ఈజ్ నాట్ అటాచ్డ్ టు ది టీఆర్ఎస్ పార్టీ అండ్ ద కేసీఆర్. అట్లానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఇదంతా చేస్తున్నానని కూడా నేనేం ఆరోపణ చేస్తలేను. వీళ్ళు చేసే ఆరోపణలు నేను కూడా విభేదిస్తున్నాను. ఎందుకంటే ఒక్క విషయం ఏంటంటే కోదండరాంకి సంబంధించినటువంటి ప్రతి అడుగులో పిట్టల రవీందర్ ఉన్న మాట వాస్తవము. మాకెవరికి కొంతమంది తెలియకపోయినా పిట్టల రవీందర్ గారికి ఆయనకున్నటువంటి విద్యావంతుల యొక్క వేదిక యొక్క అనుబంధం కారణంగా అప్పుడు ఒక స్టేజ్లో ఇది విద్యావంతుల వేదికదా జేఏసీ కాదా అని క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది రవీందర్ గారిని క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంత తెలిసిన మీరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలా రచ్చకు రావడం మాత్రము ఎవరు సంబంధించరు. ఏజెండా అనేటువంటిది రాసే ఏజెండా అనేటువంటిది నేనైతే కోదండరామ్ గారికి ఏజెండా ఇవ్వాలన్నటువంటి ఏజెండా ఏదైతే జేఏసీని రక్షించాలనే ఏజెండా ఇద్దరికి ఉన్నట్టేది ఉంటే వాళ్ళు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ప్రభుత్వం కాదు కేసీఆర్నే క్వశ్చన్ చేయాలి. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా క్వశ్చన్ చేసే స్థితిలో జేఏసీ ఉండాలనేటువంటి అభిలాష ఇవాళ తెలంగాణ ప్రజల మనసులో ఉన్నది. దాన్ని ఆ దిశగా తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అటు కోదండరామ్ గారి మీద ఇటు రవీందర్ గారి మీద ఉంది. దాన్ని ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం జేఏసీని బలహీనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం పెట్టుకొని, ఎందుకంటే ప్రజల పక్షాన నుండి ప్రశ్నిస్తున్నది కాబట్టి ఇవాళ కోదండరామ్ గారు కానీ జేఏసీ కానీ ప్రశ్నిస్తే ప్రజలల్లో ఒక ఆలోచన వస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి దాంట్లో ఈ ఏదైతే జేఏసీలోనే చిచ్చిపెట్టి దీన్ని గతంలో కూడా అన్న చెప్పినట్టు 2-3 సార్లు దీన్ని చీల్చడం జరిగింది. అదే పరిణామంలో ఇది జరుగుతున్నదని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇలా మేము అనేది ఏంటంటే నిజంగా కూడా దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ లేదు, సభ్యత్వం లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దాంట్లో సస్పెన్షన్స్ ఉండాలన్నా ఉండొద్దు అనేది ఆ కమిటీకి సంబంధించినటువంటి అంశం. జేఏసీ ఏర్పడ్డప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా దాంట్లో ఉన్నప్పుడే జేఏసీ ఏర్పడ్డది. ఇలా రాజకీయ పార్టీలను కలవద్దు అని కలుస్తున్నారు అనేటువంటిది అపోహలతో కలవడం కాదు, ఆ ఎజెండా మోస్తున్నారు. ఆ ఎజెండా ఈ ఎజెండా మోస్తున్నారు అనేటువంటిది కాదు, ప్రజల ఎజెండాను మోస్తున్నారా లేదనేది కాదు. ఇలా రవీందర్ గారికి ఒక్కటి చెప్పవాలండి. ఇప్పుడు మీ తర్వాత మేము అడిగేది ఒకటే, ఏ సమస్యలు అయితే ప్రస్తావించారో అవి ప్రజల సమస్యలు కావా? నేను ఒక్కటే దాన్ని మీరు సమర్థించారా నిన్నటి వరకు? ఎలా దాన్ని ఏ సమస్యలు మీరు వ్యతిరేకించారు? ఇన్నర్ సైడర్లా మీరు ఏ సమస్యల మీద మీరు కొట్లాడిరు దాంట్లో అనేది మీరు ఇవాళ చెప్పవాలండి. నేను రవీంద్ర ఒక సూటి ప్రశ్న ఇప్పటిదాకా లేవనెత్తిన అన్న చెప్పినట్టుగా లేవనెత్తినటువంటి మల్లన్న సాగర్ విషయంలో రవీందర్ గారు ఆర్టికల్ రాసినారు. ఇదే ఉద్యోగస్తుల విషయంలో ఆ డిజైన్ చేసి పోస్టర్ చేసింది మొత్తం కూడా రవీందర్ గారే. ఆయనకు సంబంధించి రైతుల ఆత్మహత్యల విషయంలో మొన్న అంతకుముందు ఏది ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఇయ్యని దానికోసం ఇవన్నిట్లలో నేనేమంటున్నానంటే కోదండరామ్ రాసే ఏజెండా ఒకవేళ అనుకున్నా కూడా ఆ రాసే ఏజెండా ప్రజా సమస్యల ఏజెండా కాదా? అది కాకపోతే మీరు విభేదించండి. రైట్. మన రవీంద్ర గారు లైన్లో ఉన్నారు అని చెప్తారు. అంతకుముందు ఎంజారు మన మణిగోవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు పిట్లర్ రవి గారు అడిగిన దాంట్లో 100% వాస్తవం ఉంది. మేము పదే చెప్తుంది ఏంటంటే జేఏసీ ఒక తీర్మానం చేసుకుంది, ఏ పార్టీ కలవకుండా మన స్వయంగా ఉద్యమం చేయడం. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పట్లేదు, వాళ్ళు తీర్మానించుకున్న పిట్ల రవీంద్ర చెప్తున్నారు. మేము చెప్పింది ఆయన చెప్పింది తప్ప మాకు సంబంధం లేదు. ఆయన ఏం చెప్పినట్టే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ తీర్మానం చేసుకుందాం, మళ్ళీ అన్ని పార్టీలు కలిసి అందరు బృందంగా పోయి కలుద్దామని చెప్తున్నాడు. ఒంటరిగా పోవద్దని చెప్తున్నా ఆయన. పిట్ల రవీంద్ర చెప్పింది మా పార్టీకి సంబంధం లేదు, మేము చేసిన చీల్చాల్సిన అవసరం లేదు. జేఏసీ అసలు ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది, అయిపోయింది. జేఏసీ దానికి అవసరం లేదని చెప్పేసి ప్రజలు భావించారు, ఉద్యోగులు భావించారు. దానికి అసలు ప్రజలు భావిస్తారు.
గంత భయం లేకపోతే జేఏసీ అంటే మధ్యరాత్రి ఎందుకు ఆయన అరెస్ట్ చేసిండ్రు? అసలు జేఏసీ ఒక నిరుద్యోగ సమస్య మీద పెడితే ఎవరైనా వచ్చిరా ఎందుకు దాడి చేసిండ్రు? ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? శాంతి భద్రత శాంతి భద్రతలు ఒకవేళ విధ్వంసమే అంటే విధ్వంసానికి లీడర్, విధ్వంసమే అంటే జేఏసీ విధ్వంసానికి కేసీఆర్ విధ్వంసానికి లీడర్ అవుతాడు. ఆ లీడర్షిప్ కింద అందరూ కూడా పనిచేసిన గుర్తుపెట్టుకోవాలి. జేఏసీ ఆ సమయంలో రవీంద్ర గారు అంటున్నారు. ఒక నిమిషం, రవీంద్ర గారు ఏమంటున్నారు? ఇప్పుడు రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయ పార్టీ సహకారం తీసుకోవద్దు, అది లేకుండా ఒక లాజికల్ ఎండ్కి సమస్య పోతుందని మేము కూడా మూర్ఖంగా భావిస్తారేమో. మాకు కూడా అవగాహన ఉంది రాజకీయాల పట్ల. అయితే తెలంగాణ రాజకీయ జేఏసీగా ఉన్న జేఏసీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జేఏసీగా రూపాంతరం చెందింది. మొత్తం రాజకీయ పార్టీలను బయటికి పంపించేసి లేదా పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు ఉండగా అందరు వాళ్ళు ఇచ్చే వాళ్ళే తెలంగాణ జేఏసీ బయటకు పంపించాలి. ఒక్కసారి ఒక సందర్భము తెలుగుదేశం పార్టీని బయటకు మన మీద దాడి చేపించినప్పుడు మాత్రమే మనం పంపించిన జేఏసీ నుంచి. అన్ని సందర్భాల్లో అందరూ వాళ్ళ ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోయిన జేఏసీ నుంచి. అదే చెప్తున్నాం మేము, ఎవరు కానీ వెళ్ళిపోయారు కాబట్టి బలహీన పడింది. ఇప్పుడు జేఏసీ లేదని చెప్పి చెప్తున్నాం మేము. అవసరం లేదని వెళ్ళిపోయినారు కదా వాళ్ళు. విద్యావంతులు తెలంగాణ లెక్చరర్ ఫోరం ఉన్నది, రిటైర్డ్ టీచర్స్ మూవ్మెంట్ ఫర్ ది పీస్ ఉన్నది, తర్వాత ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఉన్నారు. మళ్ళీ మాట్లాడండి. రవీంద్ర గారు మీరు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి, తర్వాత మీరు మాట్లాడతారు. సార్ నేను అక్కడ డిబేట్ లో లేను, ఫోన్ లైన్ లో ఉన్నా. మాట్లాడాలా కట్ చేయాలా చెప్పండి. మీరు మాట్లాడాలని కోపం అక్కర్లేదు. మీరు చెప్పిన దాని మీద వివరణ అడగడం అనేది మాకు బాధ్యత అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో మీరు లేవనెత్తిన అంశాల విషయంలో కంప్లీట్ ఈ ఆర్గ్యుమెంట్ టైం అయిపోతుంది. రైట్, రవీంద్ర గారు మీరు ఏం చెప్పాలి కూడా చెప్పండి. మీరు ఫోన్ మీరు మాట్లాడాలని ఫోన్ లైన్ తీసుకోండి. మీరు అట్లా అసహనం కూడా మీరు అట్లా అసహనం వ్యక్తం చేస్తే ఎట్లా? అసహనం కాదు సార్ ఇది. నన్ను మాట్లాడమని వాళ్ళందరూ మాట్లాడితే ఇంకేం మాట్లాడాలి? డిబేట్ అని కూడా ఆయన వాయిస్ బయట ఉంటుంది కాబట్టి తక్కువ వస్తుంది. మీరు ఆగిన తర్వాత మీరు మాట్లాడండి. రైట్, రవీంద్ర గారు మాట్లాడండి. సార్ తెలంగాణ జేఏసీని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ జేఏసీగా కాకుండా తెలంగాణ జేఏసీగా ప్రజాసంఘంగా నిర్వహించుకోవాలని చెప్పి తీర్మానం చేసుకున్నాము. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే మనం పనులు చేసుకోవాలనుకున్నాము. పరిష్కారానికి మనమే కృషి చేయాలనుకున్నాము. అది తీర్మానం చేసుకున్నాము. ఊరికే గాలికి మాట్లాడుతున్నది కాదు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని అవకాశాలలో తప్పనిసరిగా రాజకీయ పార్టీల సహకారం లేకుండా ముందుకు పోలేమనేది మాకు ఉన్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి. కార్యాచరణలో భాగంగా ఎప్పుడు ఎట్లా తీసుకోవాలనేది అది తెలంగాణ జేఏసీలో తీర్మానం చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి, చర్చించుకోవాలి. దాని ప్రకారంగా ఆ మేరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి తప్ప కార్యక్రమానికి ముందే పోయి రహస్యంగా మాట్లాడుకొని వాళ్ళతో చర్చించుకొని కార్యక్రమాన్ని ఎట్లా రూపొందించుకోవాలని కూడా వాళ్ళతో మాట్లాడుకోవడం అనేది రహస్య ఎజెండా కాదా? అందుకని మేము మాట్లాడుతున్నది ఏంటంటే మీరు ఇప్పుడు తెలంగాణ చేసి రాజకీయ పార్టీ చేయొద్దని అనుకున్నాము. మీరు ఇప్పుడు చేయాలంటే అది చర్చించి రాజకీయ పార్టీగా దీన్ని మారుద్దామనండి. మాకు అభ్యంతరం లేదు, మేము సహకరిస్తాం పూర్తిగా. లేదు తెలంగాణ చేసి అట్లే ఉంటుంది అంటున్నారు కానీ రాజకీయ పార్టీ అవసరం అంటున్నారు. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి భావన. ఇది 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 దీని మీద ఎంతమంది చర్చ జరగాలి. తెలంగాణ చేసి రాజకీయ పార్టీ అవుతుందా, లేదా తెలంగాణ చేసి నాయకత్వంలో బయట నుంచి ఒక పార్టీ ఏర్పడుతుందా, లేదా తెలంగాణ చేసి సహకారంతో ఇంకో పార్టీని మనం బలోపేతం చేసుకుంటామా? ఇంకో పార్టీని బలోపేతం చేస్తారు. మీ పాయింట్ కూడా అది స్పష్టంగా నిర్ణయించుకోవాలని దాన్ని చర్చ చేయాలని మాత్రమే ఉత్తర రాష్ట్రం మేమేం సంతోషంగా రాలేదు. మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చెప్పండి వెంకటస్వామి గారు. ఇప్పుడు నేను రవీంద్ర గారు చాలా స్పష్టంగా లేవనెత్తినారు విషయం. టైం తక్కువ ఉంది. ఆయన వేరే పార్టీని బలోపేతం చేద్దామా, వేరే పార్టీ అడుగుతున్నాం అంటున్నారు. ఇప్పుడు ఏమనంటే ఇదే తెలంగాణ జేఏసీ గత 2014 ఎన్నికల్లో బలోపేతం చేసింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి 80% సపోర్ట్ చేయని చెప్పిండు. జేఏసీలో లేరు. ముందు జరిగినటువంటి తీర్మానంలో
అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ Thank you. ఆ చర్చ కూడా సాగలేదు. ఒకటే విషయం, నేనున్నా. 2014లో కోదండరామ్ గారు సపోర్ట్ చేయలేదంటే దానికి అర్థం ఏంటంటే తెలంగాణ రావడానికి ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ ఆచార్య గారు, మా గోవర్ధన్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు, తర్వాత పిట్టల రవీంద్ర గారు. గుడ్ మార్నింగ్. తెలంగాణలో మీ అభిప్రాయం చెప్పినందుకు. చూద్దాం, మొత్తానికి నిన్న చాలా అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఎత్తారు. కోదండరామ్ గారు ఆన్సర్ చెప్పాల్సింది, మరి ఆయన చెప్తారేమో చూద్దాం, ఏం చెప్తారో చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ. స్టేట్